Hello guys, welcome back to my channel. One more time, the disclaimer is this is not all about the Bible. This is about one of the greatest devotees in the Bible. యోబు అనే భక్తుని యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకోవడం ద్వారా మన యొక్క భక్తి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి లేదా మన దైనందిన జీవితంలో ఎలా మెలగాలి అనే విషయాన్ని నేను తెలుసుకుని అది మీ అందరితో షేర్ చేయడం కోసమే ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేశానని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎపిసోడ్ 3లో మనం చాప్టర్ 3 ఆఫ్ బుక్ ఆఫ్ జోబ్ చూసాం. అందులో యోబు తన విలాపాన్ని, తన శ్రమల్ని ఎలా వ్యక్తపరిచాడో చూసాం. చాప్టర్ 4లో ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. యోబు యొక్క స్నేహితులు ముగ్గురు వచ్చారు యోబుని చూసి పరామర్శించడానికి. వారి ముగ్గురు కూడా యోబుతో పాటు సైలెంట్గా ఉంటూ 7 రోజుల పాటు ఏడ్చారని మీకు తెలిసిందే. యోబు తన శోకాన్ని వ్యక్తపరిచిన తర్వాత ఆ ముగ్గురు స్నేహితుల్లో మొదటి వాడైన ఎలీఫజ్ ఈ విధంగా చెప్తున్నాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతావా అంటే నేను ఒక విషయం చెప్పబోతున్నాను, నువ్వు ఫీల్ అవ్వద్దు అని మొదలుపెట్టాడు. అతనేం చెప్తున్నాడంటే, అనేకులకు నీవు బుద్ధి నేర్పావు, ఎంతో మంది బలహీనులకు నువ్వు బలం చేకూర్చావు, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకున్నాయని చెప్తున్నాడు. అంటే నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి, ఒకప్పుడు నువ్వు అలా చేసావు ఎలా చేసావు, నువ్వు ఇలా కొనుగిపోతే ఎలా అని ఓదార్చడం మొదలుపెట్టాడు. మనం కూడా ఎంతో బాధలో ఉన్నప్పుడు మన స్నేహితులు మన దగ్గరికి వచ్చి ఓదారుస్తారు. ఎలా ఓదారుస్తారు? నువ్వే ఇలా అయిపోతే ఎలాగమ్మా, ఎంత ధైర్యంగా ఉండేదానివి, ఇలాంటివి ఎన్నో చూసి ఉంటావు నువ్వు, ఇప్పుడు ఇలా కృంగిపోతే ఎలాగా, నువ్వు ఇలా అయిపోతే మన పిల్లలు ఏమైపోతారు, నీకంటే చిన్నవాళ్ళు వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి అని ఓదారుస్తారు. చూసారా? ఆ రకంగా ఈయన ఓదారుస్తున్నాడు. ఈయన ఓదార్పు వెనుకున్న అసలు కారణం ఏంటనేది ముందు తెలుస్తుంది. మీకు గుర్తుందో లేదో, చాప్టర్ 2లో యోబు యొక్క స్నేహితులు ముగ్గురు వచ్చారు. ముగ్గురు కూడా యోబుని చూడగానే బట్టలు చింపేసుకుని ఏడ్చారని చెప్పాను. అదే సమయంలో నేను ఒక మాట చెప్పాను, వీళ్ళు నిజమైన స్నేహితులని. నిజం. మన యొక్క విలాపాన్ని చూసి ఎవరైతే మనతో పాటు కలిసి ఏడవడానికి ఓదార్చడానికి వస్తారో వాళ్ళు నిజమైన స్నేహితులే, కాదనట్లేదు. కానీ ఎలీఫజు యోబును ఓదార్చే ప్రక్రియలో ఏం చేశాడనే దాన్ని బట్టి ఇప్పుడు చూద్దాం. నువ్వు వీరుడివి, ధూరుడివి, అంతటి వాడివి ఇంతటి వాడివి అని చెప్పి మొదలుపెట్టిన ఈ ఎలీఫజ్ అనే స్నేహితుడు ఎలా చెప్తున్నాడంటే, మనకు కూడా చాలా మంది స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటావు, ఏ జన్మలో చేసిన పాపము ఇప్పుడు నేను పీడిస్తుంది అని అంటారు. గుర్తుందా? అంటే వాళ్ళకి లోక జ్ఞాన పరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనేది నిజమైతే శిక్ష పడిన ప్రతివాడు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు అనేది వారి ఆలోచన. మీకేమైనా గుర్తొస్తున్నాయి ఇలాంటివి? నేను చాలా మందిని చూశాను. వీరెంతో పాపాలు చేసి ఉంటారు, అందుకని చెప్పి ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే ఏ జన్మలో ఏ పాపం చేశారో, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పి కర్మ సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకునము, నిరపరాధి ఎవడైనా నశించునా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమగున. అంటే నువ్వు నిరపరాధి అయి ఉంటే నీకు శిక్ష ఎందుకు పడుతుంది, నువ్వు ఎందుకు నశిస్తావు, నువ్వు ఇలా ఆస్తుల్ని కోల్పోయి ఆరోగ్యం కోల్పోయి ఇలా బూడిదలు ఎందుకు కూర్చుని ఒళ్ళు గీక్కుంటావు అని అడుగుతున్నాడు ఇతను. అలాగే యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమగున. నిర్మూలమగడం అంటే ఏంటి? నీ నుంచి అన్ని తొలగిపోయినాయి అంటే నువ్వు యథార్థవంతుడు కాదు అంటున్నాడు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు లోకానికి మాత్రమే భక్తుడిలా ఉన్నావు, ఏదో రహస్యంగా పాపం చేసి ఉంటావు, అందుకనే దేవుడు నీకు ఎలాంటి శిక్ష విధించాడు అని చెప్పి దూషిస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే సూటిపోటి మాటలతో పొడుస్తున్నాడు. కానీ యోబు యొక్క భక్తి గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి దగ్గర సాక్ష్యం ఇచ్చాడు? అపవాది దగ్గరే సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు, నాకు రహస్యమందు ఒక దర్శనం వచ్చిందని చెప్తూ, నాకు రాత్రి యందు ఒక కల వచ్చింది, ఒక భయంకరమైన రూపము, ఒక మనుష్య రూపము నా ముందు కదలాడింది, ఒక కంఠస్వరము నేను విన్నాను, అదేం చెప్తుంది అని మొదలుపెట్టాడు. అది నిజమా కాదా అనేది నాకు తెలియదు, యోబుకు తెలుసో లేదో తెలియదు. తెలియాల్సిందల్లా ఎలీఫజ్‌కే తెలియాలి అది నిజమో కాదో అని. కానీ నేను కూడా చాలా మందిని ఇలాగ నిజ జీవితంలో చూసా. మనకేదైనా జరిగినప్పుడు మన చుట్టుపక్కల లేదా మన ఇంట్లోనే ఎవరైనా చనిపోయారనుకోండి, మన చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళొచ్చి చనిపోయిన వ్యక్తి రాత్రి నా కల్లోకి వచ్చాడని చెప్తారు. కల్లోకి వచ్చి నాకు ఇది చెప్పాడు అని చెప్తారు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. మీరేమైనా చేశారా? అంటే దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిట్యుయేషన్ అండ్ ప్రాఫిస్. వాళ్ళకేదో దర్శనం కలిగిందని, కలొచ్చిందని, చనిపోయిన వారు కనిపించారని ఒక మెసెంజర్ లాగా
ప్రత్యక్షం అవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఎలీఫజు అలాంటి వాడు కాదో ఎలీఫజ్కి తెలియాలని చెప్పాను కదా, ముందు ముందు మనకు కూడా తెలుస్తుంది. అయితే అతను ఏం చెప్పాడంటే, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. అంటే ఈయన చెప్పేది ఏంటంటే, దేవుని దృష్టికి నరులు పవిత్రులు అవ్వరు, నీతిమంతుడు అవ్వరు. అంటే దేవుడు నీతిమంతుడు అని ఎలీఫజ్ అనే స్నేహితుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఇంత గొప్ప నీతిమంతుడి యొక్క దృష్టికి మనం మనుషులము నీతిమంతులు అవ్వము కదా అంటున్నాడు. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఐడియల్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఏది కూడా ఆదర్శవంతంగా ఉండలేదు, ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. ఎలీఫజ్ కూడా ఉండలేడు కాబట్టి యోబు కూడా ఉండలేదు అని చెప్పి ఎలీఫజ్ ఫీల్ అవుతున్నాడు. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, నీవు రహస్యంగా చేసిన పాపం వల్లే నీవు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నావు అని చెప్పి యోబుని తప్పుపడుతున్నాడు ఈ ఎలీఫజ్ అనే యోబు యొక్క స్నేహితుడు. ఈ చాప్టర్ 4 నుంచి మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటంటే, మనందరికీ స్నేహితులు ఉంటారు. వారందరికీ కూడా ఒక రోజు వస్తుంది, ఆ రోజున వారి స్నేహాన్ని చూపించుకునే అవకాశం వస్తుంది. మనం వేరే వాళ్ళకి స్నేహితులుగా ఉంటాం. మన స్వభావాన్ని లేదా మన స్నేహాన్ని ఏ విధంగా చూపించాలనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. మనందరం కూడా ఎన్నోసార్లు కష్టాల్లో పడుతుంటాం. కొంతమంది అయితే కష్టాలు కొని తెచ్చుకుంటారు, కొంతమంది అమాయకంగా ఇరికించబడతారు. ఏది ఏమైనా సరే కష్టాలు వచ్చే మనకే కదా. అటువంటి కష్టకాలంలో మన దగ్గర ఉండే స్నేహితుడు మనకెంత ఓదార్పునిచ్చాడు, మనకెంత ఉపశమనిచ్చాడు. మనం నిజంగా తప్పు చేసినప్పుడైతే మన స్నేహితుడు మనల్ని నిందించాలి, దండించాలి. మనం తప్పు చేయనప్పుడు మన స్నేహితుడు మనల్ని సమర్థించాలి. అటువంటి స్నేహితులు మన చుట్టూ ఉన్నారో లేదో చూసుకోవాలి. వేరే వాళ్ళకి స్నేహితులుగా ఉన్న మనము అటువంటి లక్షణాలను కలిగి ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎలాగైతే క్రియేటర్స్ ఆర్ గ్రేటర్ దెన్ క్రియేచర్, అలాగే పర్సన్స్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ రిలేషన్షిప్స్. మన రిలేషన్షిప్ కంటే కూడా ఆ రిలేషన్షిప్ లో ఉండే పర్సన్స్ మనకి ఇంపార్టెంట్. అలాగే మనకి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఆ విషయం మనకి తెలియనిదైతే చెప్పే వారి యొక్క విశ్వసనీయతను బట్టే మనం ఆ మాటల్ని విశ్వసించాలి లేదా విస్మరించాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చాప్టర్ 5లో కలుద్దాం. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.